హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మనమందరం ఒక సొరంగంలోకి అయితే పోయినాం. అక్కడ మీరు చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. సో మీకు అందరికీ ప్రామిస్ చేసిన కదా, ఆ వీడియో పైన సపోర్ట్ వచ్చినట్లయితే అక్కడ ఉన్న చేపలన్నింటినీ వాడతామని చెప్పేసి. సో ఈ రోజు ఈ వీడియోలో మేమే సొంతంగా కొన్ని టూల్స్ ని తయారు చేసుకొని వెళ్ళి అక్కడ ఉన్న చేపలను అయితే వాటనికి ట్రై చేయబోతున్నాము. చూద్దాం ఎన్ని పడితే ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము ఈరోజు చేపలు పట్టడానికి ఎక్కడికైతే వెళ్తున్నామో ఆడ టూల్స్ వచ్చేసి అన్నీ కూడా మేము తయారు చేసుకునే వాడబోతున్నాము. ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే, చేపలు దగ్గరనే తిరుగుతున్నాయి కాబట్టి గాలం ఉంటుంది కదా, సేమ్ గాలం లాగా ఈ సలాగా డిజైన్ అయితే వేస్తున్నాం అనమాట. దానికోసం మీరు చూడొచ్చు, ఒక కట్టు పెట్టినాం దీనికి. అండ్ స్టార్టింగ్లో కొషా చేసినాం అనుకోండి, చేప దగ్గర రాగానే దాన్ని గుచ్చినట్లయితే అది మన దగ్గరనే ఉంటుంది. ఈరోజు అవిటిని కోసేస్తాం కాబట్టి పెద్ద టెన్షన్ అయితే ఉండదు. సో ఇట్లా తయారు చేస్తున్నాం మ్యాక్సిమం. ఇంకా కొన్ని ఏ విధంగా తయారు చేస్తున్నాం అంటే, దానికోసం మీరు ఇక్కడ చూడొచ్చు, మా వాళ్ళు వలలు అయితే అల్లుతారు. సో ఇట్లా రౌండ్గా అయితే తయారు చేస్తున్నాము. దీనికి మొత్తం కూడా వల కట్టి ఆ తర్వాత చేపను డైరెక్ట్ తీసుకోవచ్చు. బాగా దూరంలో తిరుగుతున్నాయి, దగ్గరలో తిరుగుతున్నాయి. ఒకవేళ మేము తెప్పలేసుకొని లోపలికి పోయినామంటే ఈజీగా పట్టుకురావచ్చు వీటిని. ఈ వలని ఇట్లా జాయింట్ చేసి ఇట్లా గుంజుకత్త అయిపోయాయి, చేపలు ఇరుకుతాయి. మళ్ళీ ఇంకా ఓనికి రాదు కదా చేపని, పడుతుంది అలానే ఉంటుంది ఇక డైరెక్ట్. ఆ కవర్లో ఇటు ఒకటి పెద్ద చేప చచ్చిపోయింది చూపెట్టినా కదా, అట్లా అన్నట్టు. ఇలా వచ్చిందంటే లోపలికి బయట ఓరాది దానికి. ఎట్లా ఏంటిది బయటకి వెళ్ళాలి, రివర్స్ గేర్ ఉంటుంది దానికి, మొహల్ని ముంగడి గేరే. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం షార్ప్గా అయితే రెడీ అయిపోయింది. చేపకు గుచ్చినామనుకో ఒక్కటే సెకండ్ దానికి మొత్తం దిగుతుంది. దిగిన తర్వాత మళ్ళీ ఇది ఇట్నే ఉందనుకో, మనం గుంజంగానే బయటకు వచ్చేస్తుంది. దీనికి దట్టది చేపకు. సో అందు గురించి ఏం చేస్తున్నామంటే, ఇది ఉంది కదా, దీన్ని కొద్దిగా బెండ్ చేద్దాం. ఇది కొద్దిగా బెండ్ అయింది అనుకో టెన్షన్ ఉండదు, వేరేది చేపకు దడుతుంది డైరెక్ట్ దాన్ని బట్టి గుంజొచ్చు. ఇక ఇట్లా ఇప్పుడు ఏం చేయాలంటే, జస్ట్లో పోవాలి. ఇక్కడ చేప అనుకో, ఇది ఇంకో ఇట్లా తీస్తే అయిపోయింది, అట్లా వెళ్తుంది. ఇటు గుంజినామా అనుకో ఇది దడుతుంది. ఇక ఈ ప్లాన్ ఇప్పుడు చెప్తుండు ఏంటిది మచ్చాడా. ఇప్పుడు ఈ బాటిల్ చేప అనుకోర్రి, మన వీడియోలో చూపెట్టినా కదా, కాళ్ళ కానీ ఎంత పెద్ద చేపలు తిరుగుతున్నాయో. సింపుల్గా ఏం టెన్షన్ లేదు, వల లేదు, జాలి లేదు, ఎటు పోవాల్సిన అవసరం. జస్ట్ బాటిల్ చేపకు దిగింది, ఒక్కటే సెకండ్లో చేప వచ్చేస్తుంది, మిక్స్ అయిపోతుంది. మొత్తానికి జాలీలు కాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే 5 ఇవి వెపన్స్ అయితే తయారు చేసినాము. ఇవి వచ్చేసి ఎట్లెట్టున్నాయో మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఒకటి, ఇది సింగిల్. ఇది మీరు చూసినట్లయితే డబల్ హుక్ది. దీనికి ఇంతకుముందు దానికి ఒకటే ఉండే కదా, దీనికి 2 అవుతున్నాయి. ఒకవేళ ఇన్ కేసు ఇవి పని చేయకుండా అక్కడ దాకా పోయినాక దీన్ని అయితే యూజ్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసి ఏంటిది అంటే, ఇది బెండే ఉన్నది కదా, ఇదన్నమాట. సో దీన్ని ఎట్లా యూజ్ చేస్తాము అంటే, సైడ్ పోయిందని కావచ్చు, లేకుంటే ఆల్రెడీ ఉచ్చి చనిపోయి బయటకు వెళ్తుంది కదా, దాన్ని కావచ్చు మా దగ్గర గుంజుకోనికి ఈ కొండని అయితే యూజ్ చేస్తాం. మొత్తం 5 తయారు చేసినాం, 5కి 5 తీసుకొని పోతాం. ఒరే మీ వల్ల అయిపోలేదు ఇంకా? అయిపోయింది మాదైతే అయిపోయింది. మాకు కావాల్సిన సామాన్లు మొత్తం అన్ని కూడా లోడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి లొకేషన్కి అయితే వెళ్తున్నాం. పోదామా? అందరు ఎగ్జైటెడ్ ఉన్నారు, చలో. లొకేషన్ వచ్చేసి మా దగ్గర నుంచి ఒక 12 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. చూద్దాం ఎన్ని పడతాయి ఏం కదా. ఇప్పటి వరకు చేపలకి ఎన్నిసార్లు పోయినా కానీ ఎప్పుడు మేము ఎక్స్పెక్టేషన్ అని వెళ్ళలేదు. సో
ఈసారి అన్నది చూడాలి ఏమవుతుంది ఇక. ఈసారి పెద్ద పెద్ద సంచులు పట్టుకుని పోతున్నాం పడితే అని చూద్దాం మరి. ఆడికి పోయినా ఒక్కడు పడదు. కనబడుతున్నాయి కదా చేపలు. లొకేషన్కి అయితే ఏరుకున్నాము. కాకపోతే ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే మన తెప్పలినవన్నీ లోపల దాకా తీసుకోవాలి. అదే పెద్ద ప్రాబ్లం, ఇబ్బంది అయ్యేటట్టున్నది. కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము. సో ఒక్కొక్కటి అన్నట్టు పట్టుకపోతున్నాము. మధ్యలో ఇంటర్చేంజ్ చేసుకుంటా లోపల దాకా పోవాలి. మెయిన్ ఏంటంటే వాటర్ క్యాన్ ఘోరంగా బరువు ఉంటుంది. మినిమం ఒక 70-80 చేపలు పట్టాలి. నాకేమనిపిస్తుంది అంటే అలా రకరకాల చేపలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద రొయ్యలు కూడా ఉన్నాయి కదా, ఏం చచ్చినా అనిపించలేదు. మొసలు కూడా ఉండొచ్చు అనిపిస్తుంది. తావేళ్ళు కనవాలే. ఒరే దయ్యమే చేపలే అంటే కనబడ్డదా మళ్ళా రారి అని. ఒకడు మీ దాంట్లో తక్కువ ఉన్నాడు, వాడిని తోలుకొని రారి అని మచ్చగాని. మచ్చగాడు మొన్న రాలే కదా, వానికి ఎంతో కొంత కొద్దిగా టెన్షన్ ఉంటుంది. అన్నా ఏడికన్నా, అయ్యా నేనెందుకే అన్నా అన్నా అన్న వద్దన్నా. మా వాళ్ళకు భయం లేదు ఏం లేదు. మొన్నొకనాడు వచ్చిపోయినాం కదా, ఓ ఉరుకుతూనే ఉన్నారు. ఇక అందరు ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, చేపలు పట్టాలి పట్టాలి పట్టాలని. గిన్నె ఉంది, చేప పట్టుకో ఫస్ట్. ఒత్తునే వేయాలి. ఇది రాగానే ఎంట్రన్స్లోనే ఉన్నది చేప. ఏడానా కొర్రమట రే, కొర్రమట. ఈ కాముడు రే వేసుకొచ్చే బాధ్యత నాది. గిన్నె ఉంది, ఇంకో చిన్న కొర్రమట. ఏపడ్డది ఏపడ్డది. అందరం పొజిషన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు చూద్దాం ఇక. కస్స కూర్చుడే ఇక. చేపలు పడుతున్నాం, చేపలు మెల్ల బురద ఏకుర్రి. ఓరు ఇంత పెద్ద చూర్రాగో. అలా చూడు ఎంత పెద్ద వచ్చిందో. మినిమం కిలా ఎగిడున్న చూడు. దాన్ని పిచ్చి దాన్ని ఎయ్ కుస్తే అడికి వెళ్ళాలి. ఎత్తా నీళ్ళు కాదుతున్నాయి. ఆగు నీళ్ళు కాదుతున్నాయి. చెప్పేసుకుని దాన్ని శేఖర్ గాడ మజాగా. మీరు చూడొచ్చు ఫస్ట్ చేప. ఇది ఏంటిది అంటే పాంప్లెట్. ఎంత ఫ్రెష్ ఉందో చూడరు. ఇంత పెద్ద చేప ఫస్ట్ది మనోడు బట్టి. కొర్రమట్ట అనుకున్నది. ఇదలనే ఉండాలి అది, కాకపోతే పోరవద్దు. అదే అదిరా కదా. ఇగో ఇంత పెద్ద చేప. అలాగే ఇలా ఉన్నానా? అలానే ఉన్నా. చలో ఇవాళ మినిమం 100 చేపలు. ఇంకో చేప విజ్జిగాడు అయితే ట్రై చేస్తుండు. అది తెలిసిందే పడది. పడ్డదిరా. పోతుంది. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా తెప్పల మీద పోతున్నాం. ఇద్దరు అయితే వాటర్లో పడతాం.
దగ్గర దగ్గర ఒక అర్ధగంట ఇక్కడ ట్రై చేసిన తర్వాత ఒక చేపనైతే పడ్డది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి వేరే సైడ్ అయితే పోతున్నాం. అక్కడ చాలా చేపలు ఉన్నాయి, మొత్తం తక్కువ చేపలు ఉన్నాయి, ప్లస్ లోపట్టుకునే అవి అడితే కోబుద్ది అయితే లేదు ఎందుకో వాటర్లో. ఒక్కటే ఉంది మళ్ళీ ఏంటిదిరా చేప దొరికింది. ఒకటే చేప దొరికింది, పాంప్లెట్ అది కూడా. ఇదాన్ని ఎత్తరా బాయ్ అబ్బా దీనికి ఇదేది పడ తీసి పడదు అయిపోయా. ఇక పెద్దది ఉన్నది అజ్జా. ఇక అరే ఆగంగా ఆకుర్రి, వెయిట్ చేసి మంచి చేపలు పడదాం. పాంప్లెట్లు అవటి ఇంకా రకరకాల చేపలు మస్తు కనబడుతున్నాయి. కాకపోతే వద్దు, మనకి బొచ్చు వస్తుంది, అది ఎడికి వచ్చిందని పట్టాలి. ఇక ఇటు వచ్చిందని కూర్చాలి. కనబడుతుందా కెమెరాలో? ఇయో అరే ఇక పెద్ద వస్తున్నారు ఇటు. కొర్రమట్ట అయితే పట్టింది బాబాయ్. చేపలన్నీ ఎవిరా అక్కడ ఇంకా పోతున్నట్టున్నాయి అన్ని. మీరు జింగిడిగాలు గెలవు ఏందాక వేరే చూడు. అయ్యారా అరే శేఖర్ దాన్ని కూర్చురా. ఇయో గిన్నె నీ ముంగటి పడ్డాయి దాని మీద కూర్చుండ్రా శేఖర్ గారు. లావాట దాన్ని నీకు లావాటు కిలా పట్టుకోబో. ఇంకోటి వస్తుంది. అరే ఒకటి ఉన్నారా విజయ్? అయ్యో ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకటి 2 ఉన్నాయి రే. కూర్చొని లైట్ కొడుతున్నా చూడు. ఏయ్ మిస్ అయితే మళ్ళీ దొరకదు రే విజయ్. వెయిట్ చేయి, దాని దగ్గర దాకా తీసుకో సలాక. బాబాయ్ విజయ్ కూడా మాకు వస్తుండు. ఇటు పడ్డదా? పడ్డది ఉరుకుతూనే ఉన్నది. అయ్యో మీ పడ్డదిరా. ఇంకొకటి 1 more ఉన్నది అట్లే ఉన్నది. తీసుకో. కొనాకు పడ్డది. ఇగో తీసుకో. నువ్వేం పట్టినారు బాబాయ్? పాపం బాబాయ్ గారు పట్టిండు కానీ బాబాయ్ గారిని ఎవరు పట్టించుకుంటలేరు. లొకేషన్ చూస్తుంటే బ్యాక్ సైడ్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో హర్రర్ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. మునిగి ఒకటి నువ్వు తేలి రెండోది చేప ఒక గిడికైనా ఒకటి వస్తుంది. మళ్ళా నేనైతే ఒక్క చేప పట్టలేదు, మా వాళ్ళకి ఎప్పుడో ఉన్నది గిడికైనా ఒకటి వస్తుంది, గాడికైనా ఒకటి వస్తుందని సిగ్నల్ పెద్ద. అది మీరు మీరు అందులోకి వస్తుంది, అదే వస్తుంది. ఆవిరు లైట్ కొట్టి తెప్పిస్తా. మా వాళ్ళు ఒక 2-3 గుచ్చిర్రు. కూర్చోగానే అది సప్పుడు చేసినా ఏమైందో తెలియదు, మొత్తమే అన్నీ మాయమైనట్టే అయినాయి. బాబాయ్ అంటే బాబాయ్ ఏం చేస్తాడు? వద్దు నువ్వేంది మునిగినావా లేకపోతే మొక్కల మీద ఉన్నావా? మునిగిండు. ఎంత చిన్నగా ఉన్నాడు చూడ. కాళ్ళ గొంతగానే పడుతున్నాయి. గీడున్నాయి బాబాయ్, గీడున్నాయి అన్నీ. ఏరా అది గుంజుకోబోతుంది. పెద్ద చేప గుంజుకోబోతుంది. ఏది గుంజుకోబోతుంది? దీన్ని ఉత్తనే పడారా ఇట్లా అనగానే? సైడ్కి పడ్డది చెంపకి. మినిమం ఒక 60 పట్టుకొస్తా.
మొత్తం చేపలు ఏడిగో ఇగో 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 బాజా బాబా ఇట్లా ఇట్లా గెలువు ఇట్లా అంతలేదు చాలాగా ఏమనకూడదు నాకు అడిగి కంటుంది అది మీరు ఉచ్చాలి అది అడిగి వచ్చిన కంపల్సరీ అలా శేఖర్ ఆవురు ఏడరా అంతలేదురా ఒరే దగ్గర ఒక 100 చేపలు గెలిమితే అయిపో ఇట్లా ఇడిది ఖర్చు అన్నీ అటు లేవు గారు ఇంత పెద్దగా ఉన్న చూడగా ఆగో ఇంకా పెద్దది పడరా జస్ట్ మిస్ ఇది ఎంత లోతున్నా చూర అయ్యో ఇప్పుడు అనింది కింద జింగిడిగా చల్లమని అరే పెద్దది అరే బాబీ వాజా బాబా ఇంత పెద్ద ఉన్నా చూడరా ఇటు గేమ్ 4-5 కిలోలు ఇడిది గేమ్ అరే ఇదేదిరా పెద్దదేదిరా డుంపుది అటే గేమ్ పెద్దదా చిన్నదా ఏం చేప 4 ఎక్కడిరా ఫస్ట్దా మొత్తానికి ఇప్పటి వరకు మనకు 4 చేపలు అయితే దొరికినాయి 2 పాంప్లెట్లు 3 బొచ్చాలు ఇంకొక 2-3 సెడి చేద్దాం సెడి చేసి ఎక్కడికైనా పోదాం మంచిగా పడ్డాయి చేపలు ఘోరంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఇంత మీ దగ్గరకు వచ్చిన చేప 3 కిలోల దాకా ఉన్న దగ్గర ఇంత దొడ్డున్నది కాకపోతే ఏంటంటే అవి ఇటు ఒడ్డు కొత్తలో భయపడుతున్నాయి సో ఏం చేస్తున్నామంటే కొద్దిసేపు రెస్ట్ ఇస్తున్నాం వీటికి ఏం అలజడి లేకుండా లైట్లు బంద్ అయి ఉంటే మేబీ ఇక్కడికి వస్తాయి కదా అప్పుడు పడదాం నేనట్లక ఈడ అంతుంటే మెల్ల గిదంతా వస్తే అన్నచ్చు అసలు వల పట్టాలరా ఎట్లా అంటే 2 తెప్పాల పోవాలి అదికే వల పట్టుకుని మస్తు లోతుందిరా లోతు బాగుంది కష్టం పెద్దది చేసేయి పల్లి దొరికింది ఇక ఇది పస దిస్ ఈస్ పస అదంతా వచ్చింది చూడవచ్చు ఈ చేప ఎంత లేదన్నా కానీ కిలో ఉంటుంది ఎక్కువ ఉంటుంది కదా కిలోన్నర అలా డైరెక్ట్ అలానే అలా చూడ మరి మంచిగా ఉన్నాయిరా ఫ్రెష్ ఉన్నాయి కిలో ఉంటుందా గ్యాస్ కిట్లు నీళ్ళలో ఎంతసేపు ఆడితే ఏం లాభం ఒడ్డుకు రాగానే వచ్చింది దొరికింది ఇప్పుడు మెయిన్ ట్రిక్ ఏంటంటే నిలబడాలి లైట్ పట్టుకోవాలి ఇటే అంటవా నువ్వు లైట్ పట్టుకో మురిసేదో మురుస్తాను లైట్ పట్టరు ఇది నీళ్ళలో పెట్టినాక వేరే దిక్కున్నట్టు కనబడుతుందిరా అది సైడ్ పడ్డది అదే వచ్చింది శేఖర్ కూర్చోరు ఏ ఒక 2 సెకండ్లు ఆగుతా అయిపోగారా చేపలన్నీ ఎక్కడున్నాయంటే ఇక్కడ ఒక మధ్యలో ఒక ఇట్లా గడ్డలు ఎక్కువ ఉంది ఆ గడ్డ మీద అవుతున్నాయి మన వాళ్ళు ఏం చేస్తారు మాస్టర్ ప్లాన్ వేసారు రామగాడు విజయాడు ఒకడు ఇట్లకైనా పోతుండు ఇద్దరు కలిసి అక్కడ ఉన్న చేపలను ఇడిదికి గెదుముతారు ఇడిదికి రాగానే మేము గుస్తాం ఇది మా ఐడియా చూద్దాం ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఒక 2 నుంచి 2.5 కిలోల పాంప్లెట్ ఉన్నది పెద్ద ఇంత సైజు ఉన్నది దానికోసం మనోళ్ళ మొత్తం ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ పాంప్లెట్ బాబాయ్ గారు త్వరలో వాటర్లో పడతారు చూడురి బాబాయ్ గారు మొత్తం మాన్స్టర్ ప్లాన్ వేసి పడుతుండు పండుకొని అంతలేదు మరి కానీ ఉన్నాయిరా బాబాయ్ గారు మస్తు ట్రై చేస్తుంది కానీ పాపం అంతలేదు వానికి గెదిమినా సరే నీ పక్కుంటే సైడ్ దిక్కు చూడరు ఇగో లొకేషన్ ఎట్లా కనబడుతుందో వామ్మో స్కారీ ఇక బాబాయ్ గేడు ఉందిరా ఇగో వాచ్చా ఇగో బాబాయ్ ఇగో ఇది చూడు ఒకసారి నువ్వు చెప్తే నమ్మినవో లేదో ఇగో గిజుడు ఇగో కూర్చో అర్రే అంతదరా జస్ట్ మీస్ పక్కంటే ఉంది బాబాయ్ లావటాలి దాన్ని ఏయ్ ఆనిందిరా ఆనింది సైడ్కి ఎంచని కూస్తే కథ కలవదు విజయగా అన్నట్టు మీదికించనే పడాలి ఆల్మోస్ట్ చేపలన్నీ పట్టినాము సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బయటకు వెళ్తున్నాము బయటకు వెళ్ళే ముందు అక్కడ సైడ్ మళ్ళొకసారి వేస్తాం
వేట ముగిసిందే. మొత్తానికి ఇంతసేపు కష్టపడి దగ్గర 2-3 గంటలు కష్టపడి ఎఫర్ట్స్ లేకుండా, అంటే ఇట్లా బాగా ఎఫర్ట్స్ పెట్టినాం అన్నట్టు కూడా కాదు, ఎంజాయ్ చేసుకుంటూనే వచ్చినాము. 1 2 3 4 5 6 7 2 పాంప్లెట్లు పడ్డాయి, 5 బొచ్చులు పడ్డాయి. 7 షాట్కి వచ్చినాం వరదానికి. ఎవడు శేఖరాడా? సో మొత్తానికి ఇన్ని చేపలు అయితే వచ్చినాము. పెద్దది ఇది ఇంకా బతికే ఉంది, ఇది చచ్చిపోలే. ఊతుందిగా మచ్చా నువ్వేను వచ్చినావురా? ఒకటి ఏదే అదే బుడ్డది వీడ పట్టే లైట్ పట్టుకొని పట్టాడు. సో మొత్తానికి ఇన్ని చేపలు అయితే పట్టినాము. ఇంకా మత్తు నేను పట్టను అంటే. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, లోపలికి పోయినాక దమ్ము తీసుకొని కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. మేము ఎవరిని కూడా ఎంకరేజ్ అయితే చేస్తలేము లోపలికి పోరే అని చెప్పేసి. ఎవరు కూడా లోపలికి పోకుర్రి, చాలా రిస్క్ ఇది. సో ముందే చెప్తున్నా. సో మీరు ఆల్రెడీ మాకడే ముందుగానే దాంట్లో చేపలు పడుతుర్రు. మేమన్నా కరెంట్ వైర్ చూపెట్టినా కదా ఎక్స్ప్లోరింగ్ వీడియోలో. సో మొత్తానికి చేపలని పట్టినాం. సో వీటిని తీసుకొని ఇంటికి అయితే పోతున్నాము. సో చాలా రోజుల నుంచి 2-3 కామెంట్లు అయితే పెట్టారు, అన్న టన్నుల చేపలు పట్టండి, టన్నుల చేపలు పట్టండి అని. టన్నుల చేపలు అయితే పట్టినాం. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయర్రి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.